వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. పప్పు చేస్తున్నాను. కంది బ్యాళ్ళు అట్టుమాడాకేసి పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఈ కంది బ్యాళ్ళ పప్పు తయారీ విధానం చూద్దాం. శుభ్రంగా బ్యాళ్ళు కడిగి కుక్కర్లో నీళ్ళు వేసుకొని కంది బ్యాళ్ళు వేసుకోవాలి. మీడియం సైజుగా తరిగిన టమోటా ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. అట్టుమాడాకు వేసుకోవాలి. రుచికి సరిపడా చూడండి, ఇలా రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 5 విజిల్ల తర్వాత ఇలా మూత ఓపెన్ చేయాలి. చూడండి, వేడివేడిగా చక్కగా ఉడికిపోయింది. వేడివేడిగా పొగలు వస్తున్నాయి. చూడండి, ఇలా నీళ్ళు రసాన్ని పక్కన వంపుకోవాలి. 5 విజిల్ తర్వాత నీళ్ళు పక్కన వంపుకొని పప్పుచారు చక్కగా ఉడికాయి. చూడండి, కంది బ్యాళ్ళు ఇలా ఉడికించుకోవాలి. చక్కగా ఉడికాయి. చూడండి, పప్పు గుత్తి తీసుకొని పప్పును మెత్తగా ఇలా మెత్తగా పప్పు రుద్దుకోవాలి. చూడండి, చక్కగా మెదిగిపోయింది. చూడండి, ఇలా పప్పు రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. కాస్త పైసారి పప్పులో నీళ్ళు వేసి కలబెట్టాను. పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డ ముక్కలు, తెల్లగడ్డపాయలు వేసుకోవాలి. కొత్తిమీర, తిరువాత గింజలు, కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇలా బాగా వేగాలి. తర్వాత మంట ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి. కాస్త తాలింపు తీసి పప్పుచారులో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు. ఇప్పుడు పప్పు వేసేయాలి. చూడండి, ఇలా పప్పు చూడండి చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కంది బ్యాళ్ళు అట్టిమాడాకు పప్పు చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రైస్లోకైనా, రోటీలోకైనా, చెన్నట్లోకైనా చాలా బాగుంటుంది ఈ పప్పు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసేయండి.